మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి వరకు వీళ్ళందరికీ ఆర్జీలు పెట్టినాం. దాని ఫలితంగా మాకు గత 2021 అక్టోబర్ నెలలో అక్కడ ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు కానీ తెలంగాణ సిఎస్ గారు కానీ ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. ఏ విధంగా అయితే స్థానికేతరులుగా ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అప్లై చేసుకోండి, మేము పంపించే బాధ్యత తీసుకుంటామన్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం మేము అప్లై చేసుకున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు దాని మీద కదలిక లేదు. ఇప్పుడు ఏర్పాటైన కొత్త రాష్ట్రమైనా కూడా మా యొక్క మానసిక క్షోభకు అనుగుణంగా మాకు ఆంధ్ర ప్రాంతానికి తరలించే విధంగా, మా జీవితాలు మాత్రమే కాదు మా పిల్లల జీవితాలను తరలించే విధంగా, అదేవిధంగా మేము మాత్రమే ఇక్కడ యాంత్రికంగా ఉన్నాం, అక్కడ మా ఫ్యామిలీస్కి సంబంధించి మా కుటుంబాలు కానీ మా బంధువులు కానీ మా బంధుత్వాలు కానీ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు ఈ రాష్ట్రంలో కేవలం సింగిల్గా మాకు మాత్రమే హెల్త్ కార్డ్స్ ఇష్యూ అవుతున్నాయి. వాళ్ళకి ఏదైనా ముఖ్యమైన ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళని ఈ రాష్ట్రం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఆంధ్ర ప్రాంతపు అడ్రస్తో ఉన్నారు కదా, ఇక్కడ మీకు ట్రీట్ చేయడం జరగదని. అలాగే మాకున్న 1000 మంది కుటుంబాలలో చాలామంది ఇంటి పెద్దలను కోల్పోయిన పరిస్థితిని కూడా చూసాం. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఇంతకాలంగా దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా యాంత్రికంగా ఇబ్బందులు పడుతూ బ్రతుకుతున్న మాకు ఈ మా రాష్ట్రానికి మేము పోవాలి అని దాదాపు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అంటే 2014 రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కేవలం రాష్ట్ర స్థాయి కేడర్ చెందిన ఉద్యోగస్తులకే విభజన చేసింది మేడం. తర్వాత మిగిలినటువంటి 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి దాదాపు 1300 మంది పోలీసు వారు, టీచర్స్, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు దాదాపు 1300 మందికి అక్కడికి వెళ్ళడానికి అర్జీ పెట్టుకున్నారు. అలాగే అక్కడ గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చింది, అక్కడ నుంచి కూడా దాదాపు 36 డిపార్ట్మెంట్లు 1800 మంది ఇక్కడికి అర్జీ పెట్టుకున్నారు. మరి రాష్ట్ర విభజన తర్వాత ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక అవకాశం అనేది మాకు ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎలాగైతే వారి ప్రాంతాలకు వెళ్ళాలని ఇచ్చినారో, జిల్లా జోనల్ మల్టీ జోనల్ మాలాంటి ఉద్యోగస్తులకు కూడా మా సొంత ప్రాంతాలకి, మా కోరుకున్న ప్రాంతాలకి మాకు ఖచ్చితంగా అవకాశము మానవతా దృక్పథంతో ఇవ్వాలి. అట్లాగనే 2 రాష్ట్రాల ఎంప్లాయీస్ కలిసి మేము గత 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి ఉపరాష్ట్రపతి వరకు చాలా ప్రయత్నాలు చేసాం. 10 సంవత్సరాలు ఎంతోమందికి వినతి పత్రాలు అందించాము. మరి ఈరోజు ఏపీ గవర్నమెంట్ తెలంగాణ నుంచి వస్తున్నటువంటి 1300 ఉద్యోగస్తులు మేము తీసుకుంటామని అక్కడ ఉన్న ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఏ జిల్లాలకు వెళ్ళి ఉన్నారండి ఇప్పుడు మీరు? ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుండి మేము ఏపీ జిల్లాకి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాయలసీమలో కడప, ప్రకాశం జిల్లా, చిత్తూరు, ఇట్లా దాదాపు మేము ఒక 600 మంది ఉపాధ్యాయులతో పాటు మిగిలినటువంటి ఒక 700 మంది ఉద్యోగస్తులు మేము అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము. మరి అక్కడి నుంచి కూడా 1800 మంది ఉద్యోగస్తులు తెలంగాణకి రావడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఒక సగటు ఉద్యోగస్తుడిగా కేవలము మేము ఇక్కడ జీతం కోసమే పనిచేయలే తప్ప మాకు మిగిలినటువంటి మానసికంగా ఏమాత్రం కూడా మేము దృఢంగా లేడు. మాతో పాటు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా అలాగే సఫర్ అవుతున్నారు. స్టేట్ విడిపోయింది, మా ప్రాంతాల్లో మాకు పంపించండి అని అనే ప్రయత్నాలు చేశాము. అయితే అక్కడ ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంది, తీసుకుంటామని. గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఫైల్ పెండింగ్లో ఉండిపోయింది.